ఈ వీడియో సగం చూడడం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లో 2.5 lakh రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి కంపేర్డ్ టు మీ కొలీగ్స్, రిలేటివ్స్, హూ ఎవర్ ఇట్ ఈస్, వితౌట్ డూయింగ్ ఎనీ పార్ట్ టైమ్ జాబ్ ఆర్ ఓవర్ టైమ్ జాబ్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఈ వీడియో కంప్లీట్గా చూడడం మూలంగా మీకు ఒక ఐడియా వస్తుంది హౌ టు హ్యావ్ అట్లీస్ట్ ఒక 1 crore నుంచి 1.5 crore ఎక్స్ట్రా మీ డబ్బులు ఎక్కువ మీ బ్యాంక్ అకౌంట్లో ఉండేటట్లు ఎలా చేసుకోవడం అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇదంతా కూడా జస్ట్ బై మేనేజింగ్ ద మనీ, బై యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. జస్ట్ నేను చెప్పిన అడ్వైజెస్ ఫాలో అవడం ద్వారా ఎలా అనేది ఇందులో ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ పని చేయగలదు, పార్ట్ టైం, ఓవర్ టైం ఏమీ చేయగల, బట్ నేను చెప్పినట్టు మీరు మనీని మేనేజ్ చేయాలి అంతే. మనీ రిలేటెడ్ 2 things ఉంటాయి. ఒకటి డబ్బులు సంపాదించడం, రెండవది డబ్బుల్ని మేనేజ్ చేయడం. ఓకే, మెనీ పీపుల్ ఫోకస్ చేసేది ఏంటంటే 20,000 శాలరీ వచ్చేవాళ్ళు 25,000 అవ్వాలనుకుంటారు, 1,00,000 వచ్చేవాళ్ళు 1,20,000 అవ్వాలనుకుంటారు. సో అలా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి కష్టపడుతూ ఉంటారు, కానీ వచ్చిన డబ్బుల్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడానికి ఎవరు వర్క్ చేయరు. బట్ నేను చెప్పేది ఏంటంటే డబ్బుల్ని మేనేజ్ చేయడం అనేది ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం కంటే ఇంపార్టెంట్. అది ఎలా అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలుసు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమర్జెన్సీ ఫండ్ అనేది మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ మనకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, లేదంటే జాబ్ పోయినా, లేదంటే ఫ్రెండ్స్కి ఏదైనా అయినా, రిలేటివ్స్కి ఏదైనా అయినా మనకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది కొంత ఉండాలి. మీరు గూగుల్లో వెతికినా, బయట ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయినా చెప్పేది ఏంటంటే ఒక 6 నెలల యొక్క ఎక్స్పెన్సెస్ కానీ, ఒక 9 నెలల యొక్క ఎక్స్పెన్సెస్ కానీ మీకు ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఉండాలని చెప్తారు. సో ఆ లెక్కను మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ఎంత అమౌంట్ మీరు ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉంచారు, ఏమీ లేకపోతే కనుక ఉంచండి. ఇది కంపల్సరీ. ఈ ఫైనాన్షియల్ రూల్స్లో ఇది వన్ ఆఫ్ ద బేసిక్ రూల్. సో ఈ మనీని మీరు ఎక్కడ ఉంచుతారు? జనరల్గా ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి ఎప్పుడు కావాలన్నప్పుడు విత్డ్రా చేయడానికి అవకాశం ఉండాలి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఇంట్లో ఉంచుకుంటారు, లేదంటే కొంతమంది బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచుతారు. దీనిలో ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచడం మూలంగా మనకి వడ్డీ అనేది 2.70 కానీ 2.75% కానీ వస్తుంది. ఇది ఎస్బీఐ బ్యాంక్ యొక్క ఇంట్రెస్ట్ రేటు. ఇది డైరెక్ట్ వెబ్సైట్ యొక్క స్క్రీన్ షాట్. ఓకే, ఐసిఐసిఐ చూసుకున్నా కానీ మీరు అప్రాక్సిమేట్ 3% అలాగే ఉంది ఇంట్రెస్ట్ రేట్ అనేది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 50 లక్షల లోపే పెడతారు కాబట్టి 3% అని అనుకుందాం. ఈజ్ దర్ ఎనీ ఆల్టర్నేటివ్? మనకి దీనికంటే బెటర్ రిటర్న్స్ రావడానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా? దాని ఆల్టర్నేటివ్ అనేది అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్. మీరు అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు 11%, 8%, 6%, 4% ఇలాగా. ఆన్ అన్ యావరేజ్ మనం చూసుకుంటే కనుక ఒక సేవింగ్స్ అకౌంట్ కంటే కూడా ఒక 1% ఎక్కువ వస్తుందని అనుకుందాం. 4% ఆర్ 4.5% ఎక్కువ వస్తే కనుక మీకు ఎంత అమౌంట్ డిఫరెన్స్ ఉంటుంది అనేది నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూపిస్తాను. ఇప్పుడు మీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది 1,00,000 రూపాయలు ఉంది అని అనుకుందాము. ఓకే, 1 lakh రూపీస్. జనరల్గా నేనైతే 3 లక్షల కంటే తక్కువ ఎమర్జెన్సీ ఫండ్ ఎవరికి సజెస్ట్ చేయను. లెట్ us assume ఒక 1 lakh ఉంటుందని అనుకుందాం. సో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేటప్పటికి జనరల్గా ఎమర్జెన్సీ ఫండ్ ఎన్ని సంవత్సరాలు మీరు మెయింటైన్ చేయాలి? 1 year, 5 years, 10 years? మనం చనిపోయే వరకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది మెయింటైన్ చేయాలి. లెట్స్ అస్యూమ్ 1 year అనేది మనం చూసుకుందాం. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ మీరు చూస్తే కనుక నేను చెప్పాను 3% ఆన్ అన్ యావరేజ్ వస్తుందని. ఈవెన్ 3%, 3.5 వచ్చినా కానీ నేను చెప్పిన ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఇక్కడ అభిషేకనాథ్ని అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మూలంగా 4.5 వచ్చిందని అనుకుందాం. అంటే జస్ట్ 1.5% ఎక్కువ రావడం మూలంగా ఎంత డిఫరెన్స్ అంటే మీరు చూడొచ్చు 1,500 రూపీస్ సంవత్సరానికి డిఫరెన్స్ వచ్చింది. బట్ ఈ మెథడ్ని మనం 1 year, 2 years ఫాలో అవ్వం, మనం లైఫ్ టైం ఇంప్లిమెంట్ చేస్తాం. లెట్ us assume 20 years అని అనుకుందాం. 20 years మీరు చూసుకుంటే కనుక 63,000 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. మీ ఏజ్ ఇప్పుడు ఒక 25 or 30 అలా అనుకుంటే 80 years వరకు మీరు ఈ రిలేటెడ్ మనీ మేనేజ్మెంట్ చేస్తున్నారు అనుకుంటే కనుక మీకు డిఫరెన్స్ అనేది చూడొచ్చు జస్ట్ 1,00,000 రూపాయలకి మాత్రమే. దట్ మీన్ మీ ఏజ్ 30 అనుకుంటే 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 50 years మీరు చూసినట్లయితే సేమ్ ఈ జస్ట్ సింపుల్ మెథడ్ ఫాలో అవడం మూలంగా మీ బ్యాంక్ అకౌంట్లో అప్రాక్సిమేట్ 5 లక్షల డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇది 1 lakh రూపీస్. బట్ 1 lakh ఎమర్జెన్సీ ఫండ్ సరిపోద్దా అంటే అస్సలు చాలదు. 3 లక్షల రూపాయలు అనుకుంటే కనుక మీరు చూడొచ్చు డిఫరెన్స్ అనేది అప్రాక్సిమేట్ 15 లక్షల రూపాయలు డిఫరెన్స్ అనేది వచ్చింది. అదే మీరు 5 లక్షల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేసినట్లయితే కనుక దాని డిఫరెన్స్ అనేది ఇంకా హ్యూజ్ ఉంటుంది, అప్రాక్స్ 25 లక్షల రూపాయలు. ఇలాగా ఇంకా చాలా సీక్రెట్స్ ఉన్నాయి. కామన్ మధ్యతరగతి పీపుల్కి అవి తెలియకుండా ఉన్నాయి. ఓకే, బికాస్ ఆఫ్ ఇవన్నీ తెలియకపోవడం మూలంగా ఏంటంటే ఎక్కువ మంది పార్ట్ టైమ్స్ చేసి, ఓవర్ టైమ్స్ చేసి, ఇంకా ఛాలెంజింగ్ జాబులు చేంజ్ అవుతూ ఛాలెంజింగ్ జాబ్స్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేయాలని, ట్రేడింగ్ అని ఇలా డిఫరెంట్ వాటిలో వాళ్ళు చాలా ఎనర్జీ అనేది పెట్టు లాస్ అవుతున్నారు. కొంతమంది అయితే కనుక చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నిటిని సేవ్ చేయడం గురించి ఎస్పెషల్లీ ఐ డిజైన్డ్ ఏ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ యొక్క నేమ్ ఏంటంటే మనీ మేనేజ్మెంట్ సీక్రెట్స్. బై అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్ మెనీ పీపుల్ బయటకి లోన్స్ నుంచి వాటి నుంచి బయటకు వచ్చారు. మెనీ పీపుల్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్.
మెనీ పీపుల్ మల్టీఫోల్డెడ్ అంటే 10 lakhsని 20 lakhs కింద, 1 lakhని 10 lakhs కింద చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో ఇవన్నీ రివ్యూస్ మీరు చూడొచ్చు. దెర్ ఆర్ మెనీ రివ్యూస్, ఐ కాంట్ రీడ్ ఆల్ దీస్ థింగ్స్. మీకు ఇప్పుడు వరకు చేసిన క్యాలిక్యులేషన్లో జస్ట్ ఒక 1%, 1.5% మాత్రమే మనం డిఫరెన్స్ అనేది చూపించాము. దానికంటే 8% రిటర్న్స్ అంటే 3 దగ్గర 4.5 అనేది నేను చూపించాను. అలా కాకుండా 3 కంటే ఇప్పుడు 8% రిటర్న్స్ వస్తే కనుక ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. మళ్ళీ నేను 1 lakh దగ్గర నుంచి మీకు క్యాలిక్యులేషన్ చూపిస్తాను, సో దట్ ఇట్ విల్ బి మోర్ క్లియర్. సో 1 lakh రూపీస్ మీకు ఇక్కడ 3% వచ్చింది, ఇక్కడ 8% అయితే కనుక అప్రాక్సిమేట్ 50 లక్షల రూపాయలు డిఫరెన్స్ ఉంది. ఈవెన్ మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా చేసి 4% అనుకుంటే నేను 4కి 8%కి నేను డిఫరెన్స్ చూపిస్తున్నాను. జస్ట్ 1 లక్ష రూపాయలకి మీకు అప్రాక్సిమేట్ 50 లక్షల డిఫరెన్స్ అనేది వచ్చింది. అదే మీరు 3 లక్షల రూపాయలు కరెక్ట్గా ఎమర్జెన్సీ ఫండ్ ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే కనుక డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు. అప్రాక్సిమేట్ 1,39 lakhs డిఫరెన్స్ వచ్చింది. అదే కొంచెం గుడ్గా ఒక 5 lakhs రూపీస్ దాకా మీరు ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేశారు అంటే అప్రాక్సిమేట్ 2 కోట్ల రూపాయలు డిఫరెన్స్ వచ్చింది జస్ట్ బై మేనేజింగ్ ద మనీ. సో ఇక్కడ మీకు డౌట్ ఉండొచ్చు, ఇది సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పేది అన్సెక్యూర్డ్ అని. మీకు బ్యాంకులో ఎంత సేఫ్టీ ఉంటుందో నేను చెప్పే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా అంతకంటే ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. రెండు కూడా మానిటర్డ్ బై ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇలాంటి అన్ని కాన్సెప్ట్స్ తోటి నేను ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశాను. ఈ వీడియో కోర్స్ అనేది 6 బేసిక్ కాన్సెప్ట్స్, 5 things you should do to become rich, 2 important concepts which changes life, 9 problems you should solve today. ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేవి నేను డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రిజిస్టర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ యొక్క కాస్ట్ ఎంత? ఈ ప్రోగ్రామ్ యొక్క కాస్ట్ 997 ప్లస్ జిఎస్టీ అప్రాక్సిమేట్ 12,000 రూపీస్ వస్తుంది. యూ మే థింక్ ఇది మార్కెటింగ్ అన్నట్టు అనుకోవచ్చు. దెర్ యూ కెన్ సీ మెనీ పీపుల్ ఆల్రెడీ పెయిడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ అప్రాక్సిమేట్ 55 pages దాకా ఉన్నాయి. బట్ లిమిటెడ్ పీపుల్కి యాజ్ అ స్పెషల్ ఆఫర్ నేను 997 ఛార్జ్ చేయట్లేదు. జస్ట్ ఐఎమ్ ఛార్జింగ్ 1,999 ప్లస్ జిఎస్టీ అంటే లెస్ దాన్ 2,500 రూపాయలు ఉంటుంది. ఇట్స్ ఓన్లీ ఫర్ లిమిటెడ్ సీట్స్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ సైన్ అప్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ బై క్లికింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీలో కొంతమంది అనుకోవచ్చు ఈ పర్సన్ ఎవరో నాకు తెలియదు, నాకు స్కామ్ చేస్తున్నారు, ఏదో మాయమాటలు చెప్తున్నారు, ఈ టైప్లో కొంతమంది ఉంటారు కదా నెగిటివ్ థింకింగ్, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది మా ఫేస్బుక్ గ్రూప్ మిడిల్ క్లాస్ టు రిచ్ అనేది సిల్వర్ గ్రూప్. అప్రాక్సిమేట్ 15,000 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు దీనిలో ఆల్రెడీ. అండ్ ఇది నా యూట్యూబ్ ఛానల్. యూ కెన్ సీ దిస్ యూట్యూబ్ వీడియోస్ హ్యాపీకాయిన్ అని మీరు టైప్ చేస్తే కనుక ఇదంతా వస్తుంది. దీనిలో ఫస్ట్ వీడియో మీరు చూడొచ్చు May 22, 2017. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత టైం అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ క్వశ్చన్స్ మీరు నా నేమ్ టైప్ చేయొచ్చు, హ్యాపీకాయిన్ హైదరాబాద్ అని, లేదంటే వాసు చల్లా అని. ఇక్కడ రివ్యూస్ ఉంటాయి, జస్ట్ రివ్యూస్ అనేది చదవండి సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది. ఓకే, అండ్ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే వాళ్ళకి 2 స్పెషల్ బోనసెస్ కూడా ఉన్నాయి. యూ విల్ బీ జాయినింగ్ ఇన్ ఎ ప్రైవేట్ FB గ్రూప్ వర్త్ ఆఫ్ 1,000 రూపీస్. యాక్చువల్ 1,000 చెప్పాను బట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి 90% డిస్కౌంట్ అని హై రిటర్న్ మోడల్ ఇంకోటి ఉంది. హ్యూజ్ రిటర్న్స్ వచ్చేది 50%, 70%, 100% రిటర్న్స్ వచ్చే కొన్ని మోడల్స్ ఉన్నాయి. అది షార్ట్లీ లాంచ్ అయిపోతున్నాం. దానికి కూడా మీకు అప్రాక్సిమేట్ 90% అనేది డిస్కౌంట్ ఇస్తుంది. మీరు ఇందులో జాయిన్ అయ్యి ఈ 1 crore ఉండడం లేదంటే 8% అంతకంటే ఎక్కువ రావడం అనేది ఇంపాసిబుల్ మీరు అనుకుంటే కనుక మీరు విత్ ఇన్ 7 days రీఫండ్ అడగవచ్చు. ఇట్ విల్ బి రీఫండెడ్ 100%. If you are interested, click the link below, register for the program. Mutual funds investments are subject at market risk. Read all scheme related documents carefully.